టాలీవుడ్ హీరో గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో రీసెంట్గా వచ్చిన మూవీ డాకు మహారాజ్. ఈ మూవీలో బాలయ్య సరసన జోడిగా ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఒక రేంజ్లో ఎదురు చూశారు. ఫైనల్గా అంచనాలు అందుకున్న ఈ సినిమాని నెమ్మదిగా తెలుగుతో సహా ఇతర భాషల్లో రిలీజ్కి తీసుకువచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో ప్రస్తుతం రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ని షేక్ చేసేలా వసూళ్ల సునామీ క్రియేట్ చేసింది. ఇప్పుడు నార్త్ స్టేట్స్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు మేకర్స్. హిందీలో జనవరి 24 నుంచి థియేటర్లో బాలయ్య సందడి మొదలైంది. ఇప్పుడు అక్కడ కూడా బాలయ్య బాబు తన సత్తా చాటారు వసూళ్ల పరంగా. నార్త్లో బాలయ్య బాబు సినిమాని బాగానే డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఇందులో నార్త్ నటీనటులు నటించడం, అక్కడ కొంత భాగం షూటింగ్ చేయడంతో చాలామందికి ఇది ఓనైంది. తొలి రోజు నార్త్లో 2.5 కోట్ల వసూళ్లు తీసుకువచ్చింది. మూడో రోజు 2 కోట్ల 10 లక్షలు, ఏడో రోజు 36 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. 10వ రోజు 21 లక్షలు, 12వ రోజు 16 లక్షల వసూళ్లు వచ్చాయి. 14వ రోజు 13 లక్షలు, 15వ రోజు 12 లక్షల వసూళ్లు వచ్చాయి. 16వ రోజు 10 లక్షల రూపాయలు, 17వ రోజు 12 లక్షల రూపాయలు, 18వ రోజు 10 లక్షల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది. హిందీ మార్కెట్ దాదాపు ముంబై సర్క్యూట్లో 1,90,00,000 మేర వసూళ్లు వచ్చాయి. దాదాపు 9% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది మూడో వారం కూడా. సంక్రాంతి పండుగ బాలయ్యకు బాగా కలిసి వచ్చింది. మరోసారి డాకు మహారాజ్ సినిమాతో ఇది ప్రూవ్ అయింది. మాస్ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుని సినిమా కలెక్షన్స్ ఒక రేంజ్లో తీసుకువస్తోంది. గ్రాస్ వసూళ్లు చూస్తే ఈ సినిమా 7 రోజులకి 124 కోట్లు దాటింది. 14 రోజులకి అంటే 2 వారాలు ముగిసేసరికి 223 కోట్లు దాటింది. 21 రోజులకి 251 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ దాటింది. నెలలోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా అన్ని చోట్ల దాటేసింది. ఈ సినిమా కథ దాదాపు నార్త్లో జరగడం, ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్స్ నటించడంతో నార్త్లో కూడా మంచి ఆదరణ వచ్చింది. సినీ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం డాకు మహారాజ్ హిందీలో మొత్తం కలెక్షన్స్ సుమారు 12 నుంచి 15% తీసుకురావచ్చు అంటున్నారు అనలిస్టులు. ఇప్పటికే 250 కోట్లు దాటింది సినిమా. ఇక తాజాగా తండేల్ పట్టుదల సినిమాలు ఉండడంతో థియేటర్ ఆక్యుపెన్సీ కూడా క్రమంగా తగ్గుతూ ఉంది. రోజుకి 30 నుంచి 40 లక్షల మేర కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి గ్రాస్ వసూళ్ల పరంగా. మరో 10 రోజుల వరకు ఈ సినిమా కొన్ని చోట్ల సందడి చేసే అవకాశం ఉంది.